తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మెబాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన 2 PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికుల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట తప్పడం వల్ల లాస్ట్ ఇయర్ మేలో జేఏసీ ఏర్పడి కార్మికులందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి డిమాండ్లన్నీ కూడా అంగీకరిస్తామని చెప్పి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కానీ, ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు కానీ ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 39,000 మంది కార్మికులు వాళ్ళ యొక్క డిమాండ్స్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకు దిగితే ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి ప్రైవేట్ బస్సు యాజమాన్యాన్ని, రెగ్యులరైజ్ కానటువంటి డ్రైవర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని అందరూ కూడా మీరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించొద్దు, ఒకవేళ మద్దతు ప్రకటించినట్లయితే ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్ని అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేస్తామని, ఆర్టీసీలో పనిచేసేటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ని అందరూ కూడా బెదిరిస్తున్నారు. పోలీసులను పెట్టి కేసులు చేపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఆర్టీసీ కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే 39,000 మంది కార్మికుల కుటుంబాలు మీకు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండమని చెప్పి కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు. దానిలో తప్పే ఉంది. మీరు మాట చెప్పింది కదా, మీరు అమలు చేస్తామన్నారు కదా, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పింది కదా, చేయండి. చేయకుండా ఇలా పోలీస్ అడ్డు పెట్టుకొని కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, ప్రైవేట్ బస్ కార్మికుల్ని వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మద్దతు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తుంది. మా డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా, ఆర్టీసీ కార్మికుల్ని ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పిన మాటల్ని కట్టుబడి ఉండమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి చేసే వరకు ఆర్టీసీ కార్మికులకు మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారము, మరి మా తోటందరికీ నమస్కారము. మా బాధ ఏంటి అని అంటే, మాకు మీరిచ్చిన మాటలే సార్. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు, మా ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు, పే స్కేల్స్ ఇస్తా అన్నారు. మీ ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిర్రో అవి మాత్రమే నెరవేర్చండి. మేము లేనివి ఏం అడగట్లేదు, మాకు అధికంగా కావాలని కూడా మేము అడగట్లేదు. ఇప్పటి వరకు మా అనుభవం ఉన్న డ్రైవర్లు, ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు కూడా
రోడ్డు పైన అతి జాగ్రత్తగా డ్యూటీ చేసుకుంటూ మా ఆర్టీసీకి మంచి పేరు తీసుకొస్తున్నాం సార్. ఈరోజు బయట వచ్చి రాని డ్రైవింగ్ ఉన్న వాళ్ళు, లైసెన్స్ తీసుకున్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ డ్రైవర్స్ కారు. వచ్చి రాని డ్రైవింగ్ ఉన్న వాళ్ళు డిపోలకు వచ్చి బస్ తీసుకొని రోడ్డు మీదకి పోయి బస్సు యాక్సిడెంట్ అయితే వచ్చి రాని డ్రైవర్ వచ్చి యాక్సిడెంట్ అయిందని ఎవరు అన్నారు సార్. ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయిందనే అంటారు. మా పేరును ఈ విధంగా కూడా డ్యామేజ్ చేస్తున్నారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ వస్తున్నది కూడా ఇట్లా కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఇంకొకటి పేస్కల్ చేయడం, ఆర్టీసీ మహాలక్ష్మి మీరు ప్రతిష్టాత్మకంగా పెట్టిన 6 గ్యారంటీలలో ఒకటి ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు మీరు అనౌన్స్ చేసిరు సార్. ఒక్క రోజులోనే మీరు అనౌన్స్ చేసిరు. రాత్రి మేము అందరం కూర్చొని వాటికి అన్నిటికీ మేము రెడీ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసిరు. వాటికి అనుగుణంగా మేము రాత్రింబగలు కష్టపడుతున్నాం సార్. రాత్రింబగలు అంటున్నారు ఏంది అని మీరు అనొచ్చు. ఈరోజు మాకు 8 కోర్ డ్యూటీ అయిపోతుందని మేము డ్యూటీ తీసుకుంటాము. ఆ మహాలక్ష్మిలో ఎక్కుడు దిగడం వల్ల ఒక బస్సులో 120, 140 కూడా తీసుకున్నవి ఉన్నాయి సార్. కావాలంటే మీరు మా ఎస్ఆర్లో చెక్ చేసుకోవచ్చు. అంతమందిని తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చాలా జాగ్రత్తగా మేము డోర్ దగ్గర ఉండి మిగతా వాళ్ళని లోపల జరుపుతూ వాళ్ళ బ్యాగులు అందుకుంటూ మా బస్సులో ఒక్కసారి సార్ ఒక్క గంట మాతో ట్రావెల్ చేయండి. మేము పడుతున్న కష్టము, ప్యాసింజరు వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తున్నామో మాకు తెలుసు సార్. చిన్నపిల్లలు చేతిలో పట్టుకొని వస్తే వాళ్ళ బ్యాగులు అందుకొని లోపల పెడుతున్నాం. మేము ఇంత సేవ చేసి ఈ మీరు పెట్టిన ఈ యొక్క స్కీమును మేము కష్టపడి సక్సెస్ చేస్తున్నాము. దీనివల్ల మాకు లాభం వస్తుంది అంటున్నారు, కానీ దీనివల్ల మీకు మంచి పేరు మేము తెస్తున్నాము. సో మమ్మల్ని గుర్తించాలి మీరు. మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి మేము మంచి పేరు తెస్తూ పునాదిరాలుగా మేము ఉన్నాం సార్. కాబట్టి మమ్మల్ని గుర్తించి మేము ఏవైతే కోరికలు కోరినామో అది మేము కోరింది మీరు మాకు ఇస్తా అన్నారు. కేసీఆర్ సార్ ప్రభుత్వంలో 99% అయిపోయింది. ఒక అపాయింట్ డేట్ ఒకటి ఉంది. దయచేసి రేవంత్ సార్ మీరు మమ్మల్ని ఒకసారి గుర్తించి అపాయింట్ డేట్ ఇచ్చి విలీనం చేసి, యూనియన్లు మీరు ఉన్నాయి, యూనియన్లు లేవనడానికి లేదు, ఉన్నది, కానీ ఇంకా రావాల్సిన పిఆర్సీలు కూడా మీరు మాకు ఇచ్చేసి దయచేసి సహాయం చేయండి. ఇది మా హక్కుగా అడుగుతున్నాం మేము. మీరు ఈరోజు ఈ గంటకే మీరు ఒకవేళ ఇది ప్రకటిస్తే ఎమ్మటే మేము కాలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం మూలంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ వాళ్ళ యొక్క గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన వెంటనే సకల జనుల సమ్మెలో భాగమై తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఆర్టీసీ కార్మికుల్ని గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వంలో చాలా వరకు పనిచేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానమైనటువంటి వేతనాలు వాళ్ళకు చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వచ్చేటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకు కలగజేస్తామనేటువంటి ఒక హామీని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీని బలోపేతం చేసేటువంటి చర్యలకి పోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి విధంగా ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమాన్ని గాలి కొదిలి ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి కుట్రకు నిరసనగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతూ ఉన్నది. వీరికి సంపూర్ణమైనటువంటి మద్దతును ఇస్తూ ఉన్నాం. తెలంగాణ పోరాటంలో సకల జనుల సమ్మెలో మీరు ఎట్లాగైతే తెలంగాణ ప్రజలకు భుజం కలిపి మీరు పనిచేసినారో అదేవిధంగా ఇవాళ మీకు కష్టం వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా యావత్ తెలంగాణ ప్రజానికం మీ తోడుంటుందని ఆర్టీసీ కార్మికులకు మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా వెంటనే ప్రభుత్వం చోద్యం చూడకుండా అధికారుల కమిటీకి అప్పజెప్పకుండా ఇవాళ కనీసం ఒక మంత్రి కూడా వాళ్ళను చర్చలకు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల్ని ప్రభుత్వం స్వస్తి పలకాలే. వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ లేదా సంబంధిత మంత్రి కానీ వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే తీర్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే వాళ్ళ పోరాటానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారనే విషయాన్ని గమనించాలి. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగొద్దంటే, పబ్లిక్ సజావుగా ఇవాళ ప్రయాణాలు కొనసాగాలంటే ముందుగా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. 2.5 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ కేవలం
ఫ్రీ బస్సు పేరుతోటి ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వాళ్ళగా సంస్థ ఒక గాడిలో పట్టేటువంటి సంస్థను ఇవాళ తిరిగి ప్రభుత్వం వెనక్కి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటిని పరిష్కరించే దిశగా, ముఖ్యంగా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేటటువంటి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెన్నండి ఉండి వాళ్ళ ఉద్యమానికి సంపూర్ణమైన కేవలం మహిళలకు ఉచితమనే పేరు పెట్టుకొని రాష్ట్రంలో మేము ఉద్ధరించినటువంటి చెప్తురు తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు కానీ కార్మికులకు సంబంధించినటువంటి కోరికలు తీర్చడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మనకు కనబడుతుంది. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క కార్మికులను డిపో మేనేజర్లతో కానీ పోలీసులతో కానీ బెదిరించి పని చేయించుకునేటువంటి ఆ విధానానికి స్వస్తి పలికి వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను వాళ్ళకు న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తే బాగుంటుంది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా నడిపించుకుంటూ 2.5 సంవత్సరాలుగా ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు. వాళ్ళు ఇచ్చిన డిమాండ్, వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే మేనిఫెస్టో పెట్టినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి కూడా నెరవేర్చకుండా తప్పుడు వాదనలతో, తప్పుడు హామీలతో ప్రభుత్వం నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలు జరుగుతున్నటువంటి కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించలేని పరిస్థితులు లేరు. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చాలని మేము మీ యొక్క మీడియా ముందుకు ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాము. దయచేసి గమనించాలి, ప్రజలు బాగుపడే విధంగా ప్రభుత్వం ఉండాలి తప్ప ప్రజల ఉసురు పోసుకునే విధంగా ప్రభుత్వం ఉండొద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. జై. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిరు 90% మాకు విలీనం ప్రక్రియ జరిగింది. మన గవర్నర్ గారు సైన్ కూడా చేయడం జరిగింది. అపాయింటెడ్ డేట్ ఒకటే బ్యాలెన్స్ ఉండే. మరి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళే పెట్టుకురు మేనిఫెస్టోలో మేము విలీనం చేస్తాం గవర్నమెంట్ మన అధికారంలోకి వస్తే అంటే మేము నమ్మి ఆర్టీసీ కార్మికులంతా రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించుకోవడం జరిగింది. మేము సొంతంగా కోరుకునే కోరికలు ఏం లేవు. మేము అనుభవిస్తున్న ఇప్పుడు వాళ్ళు సడన్గా తెచ్చి వాళ్ళు ఫ్రీ టికెట్ పెట్టేసారు స్త్రీలకి. ఫ్రీ టికెట్ పెట్టినా కానీ మేము ఎలాంటి గొడవలు కాకుండా ఎంతో కష్టపడి వాళ్ళతో ఎన్ని ఎదురు దెబ్బలు తినుకుంటా మేము కొనసాగిస్తున్నాము. ఒక బస్సు ఓవర్లోడ్ 55 మెంబర్స్ అయితే మేము 130, 140 కూడా తీసుకొస్తున్నాము. మేము ఇంత కష్టపడుతుంటే కూడా మాకు మళ్ళీ టైమింగ్స్ డ్యూటీ టైమ్ అవర్స్ పెంచారు. 8 అవర్స్ ఉండే, తర్వాత 12 అవర్స్ ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16 అవర్స్ చేసారు. ఓటీలు 1.5, 2 గంటలు ఉన్న ఓటీలను తీసి 40 నిమిషాలు, 50 నిమిషాలు, 1 అవర్ చేసి డ్యూటీ టైమ్స్ అయితే 16 గంటలు చేపిస్తారు. మళ్ళీ డైలీ డ్యూటీలు చేపిస్తారు. లేడీస్కి అప్పుడు డే బై డే ఉంటుండే. ఇప్పుడు లేడీస్ జెంట్స్ తేడా లేకుండా ఈ ఓవర్లోడ్ డ్యూటీలలో కూడా మేము వారానికి 5 రోజులు డ్యూటీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పని భారం చాలా ఎక్కువైంది, అయినా భరిస్తున్నాం. ఎందుకంటే మేనిఫెస్టోలో మీరు మాకు విలీనం చేస్తా అన్నారు కదా, ఎట్లయినా చేస్తారు, టైం తీసుకున్నారు కదా, 1 ఇయర్ టైం ఉంది, ఇంకా 2 ఇయర్స్ అవుతుంది, అయినా ఇప్పటి వరకు చేయలేదు. విలీనం చేయాలి. మాకు 2 పిఆర్సీలు 2017 పిఆర్సీ ఉంది, 21 పిఆర్సీ ఉంది. 2 పిఆర్సీలు బ్యాలెన్స్ పెట్టిరు. డిఏలు కూడా మొన్నటి వరకు బకాయిలే ఉండే. మొన్న 2% ఇచ్చినందుకు ఎన్నో న్యూస్ ఛానళ్ళలో ఇచ్చుకున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ అంతా ఏమంటారు, మీకు జీతాలు పెంచారు కదా అని వాళ్ళు అంటారు. మాకు జీతాలు పెంచింది ఏం లేదు. 2 పిఆర్సీలు అంటే మినిమం అది ఎంత శాలరీ తక్కువ వస్తుంది, మేము చేసే కష్టం ఎంత, మిగతా ఎంప్లాయీస్కి ఎంత వస్తుంది, ఆర్టీసీ కార్మికులకు ఎంత వస్తుంది. మాకు కూడా విలీనం చేస్తే మీరు ఎంత ఇచ్చినా కానీ అందరితో పాటు సమానంగా వస్తుంది. కాబట్టి మాకు ఈ సమస్యలు అనేటివి కొన్ని తగ్గిపోతాయి. అట్లా కాకుండా మీరు ఫ్రీ టికెట్ పెట్టినప్పుడు మా డిపార్ట్మెంటు తీసుకున్నారు, మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మా కార్మికులను కూడా ఆర్టీసీని కూడా గవర్నమెంట్లో కలిపితే మా సమస్యలు అనేటివి తీర్చినట్టు అవుతుంది కదా. ఎక్కడెక్కడ పెట్టేసి మాకు పని భారం పెంచి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని సస్పెండ్ చేయడము, ఓవర్లోడ్లో ఒక్క టికెట్ ఓవర్ రైడ్ అయినా కానీ సస్పెండ్ చేయడము. మరి ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఎవరిని తీసుకొస్తారు? రోడ్డు మీద ఒకటిగా అన్ఎంప్లాయీస్ని తీసుకొచ్చి రేపు బస్సు ఇచ్చి పంపిస్తున్నారు. మేము 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి చేసేటోళ్ళమే ఇంత ఓవర్లోడ్లో ఒక్క అదర్ టికెట్కు మాకు కేసులు బుక్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ గవర్నమెంట్కి మనకి ఏం తీసుకొస్తారు, వాళ్ళు ఎంత డబ్బు కలెక్ట్ చేస్తారు, ఎన్ని టికెట్లు ఇస్తారు, ఈ అనుభవం లేని డ్రైవర్లు వచ్చి ఎట్లా డ్రైవింగ్ చేస్తారు. మేము కండక్టర్స్ బస్సు దిగి వెనకాల సైడ్ చూసినాక కూడా చిన్న మిస్టేక్స్ అయినా కానీ సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. ఎదురుగా వేరే వాళ్ళు వచ్చి మాకు దాకిచ్చినా కానీ ఏ కేసు అయినా మామీనే చేస్తున్నారు. ఇప్పుడు తీసుకొస్తున్న మీ అవుట్ సోర్సింగ్ ఉన్నారు కదా, వాళ్ళు చేసే ఇప్పుడు నష్టాలకి ఎవరు బాధ్యులు అవుతారు? మా సంస్థను పూర్తిగా మీరు ఆధీనం తీసుకొని వర్కర్లను మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఉద్యోగాలు పక్కకు పెట్టి అవుట్ సోర్సింగ్ తెచ్చి మేము నడిపించుకుంటాము, మేము ప్రత్యామ్నాయం చేసుకుంటాము అని అంటే ఇట్లా ఎన్ని సంస్థలకు ఇట్లా చేస్తారు? ఒక ఆర్టీసీ సంస్థనే ఇట్లా చేస్తారా? ఇట్లా చేయడం అయితే తగదు, మంచిది కాదు. మాకు మీరు చెప్పినయే మేము అడిగేటి ఆ డిమాండ్లు పరిష్కరించి మాకు అనుకున్నది చేస్తే మేము సమ్మె విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే సమ్మె కొనసాగిస్తాం కంటిన్యూగా.